ఫర్టిలిటీ విండో క్యాలిక్యులేషన్ చేయడం ఎలా? సో అందరికీ ఫర్టిలిటీ విండో అనేది కామన్గా ఉండదు. సో సైకిల్ లెంత్ని బట్టి మన ఓవ్యులేషన్ డే ట్రాకింగ్ అనేది మనం చేసుకోవాలి. సో జనరల్గా ఓవ్యులేషన్ అనేది 14th డే అవుతుంది అని అందరూ అనుకుంటారు. అలా కాదండి. ఓవ్యులేషన్ ఎప్పుడైనా ఓవ్యులేషన్ అయిన తర్వాత 14 డేస్లో మనకి పీరియడ్ రావాలి. లేదా మనం ప్రెగ్నెన్సీ ఒకవేళ ఎగ్ ఫర్టిలైజ్ అయింది అనుకోండి, 14 డేస్ తర్వాత మనం ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే మనకు పాజిటివ్ అయినా రావాలి. సో ఈ డే క్యాలిక్యులేషన్ చేయడం ఎలాగా? షార్ట్ సైకిల్ ఉందనుకోండి, less than 21 డేస్. సో మన ఓవ్యులేషన్ అనేది అరౌండ్ 7th డే 8th డే కావచ్చు. అలానే పీరియడ్స్ అనేటివి ఇర్రెగ్యులర్ ఉన్నాయి. 35 డేస్కి 45 డేస్కి వస్తున్నాయి అనుకోండి, 21 డేస్ ఆర్ 22 డేస్కి మనకు సైకిల్ అనేది రావచ్చు. సో ఫర్టిలిటీ విండో అనేది అందరికీ కాన్స్టెంట్ ఉండదు. సో మనం చెక్ చేసుకోవడం ఎట్లా? ఈ మధ్య ఫోన్స్లో చాలా యాప్స్ వచ్చాయి, ఫర్టిలిటీ ట్రాకింగ్ యాప్స్. సో దాంట్లో మనము మన పీరియడ్ డేట్స్ని మనం మెన్షన్ చేసుకున్నట్టయితే డెఫినెట్గా మనకు ఓవ్యులేషన్ కూడా ప్రెడిక్ట్ చేస్తుంది. సో అది కన్ఫర్మేషన్ కాదు. LH కిట్స్ అనేటివి అవైలబుల్ ఉన్నాయి మార్కెట్లో. సో ఈ LH కిట్ అంటే ఏంటి అంటే యూరినరీ ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ లాగా ఉంటుంది అనమాట. సో ఎర్లీ మార్నింగ్ మనము యూరిన్ డ్రాప్ దాని మీద వేసినట్టయితే మనకు LH హార్మోన్ అనేది పాజిటివ్ వచ్చింది అంటే డెఫినెట్గా ఓవ్యులేషన్ జరిగినట్టు అర్థం. సో ఇలా మనము ఓవ్యులేషన్ని ట్రాక్ చేసుకోవచ్చు. సో ఆ డేస్లో ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తే డెఫినెట్గా ఎగ్ రిలీజ్ అవుతే ప్రెగ్నెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.